కాకినందివాడ వంశీయులు 500 ఏళ్లు పరిపాలించిన కాకినాడను ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ వారు పాలించిన సమయంలో కెనడాగా గౌరవించారని, దేశ విదేశాల్లో ఘన చరిత్ర కలిగిన కాకినాడ పేరు మార్చే ప్రక్రియకు ప్రభుత్వం అంగీకరించకూడదని కూటమి పార్టీలకు లేఖ వ్రాసినట్లు మాజీ కౌన్సిలర్ దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణరాజు మాట్లాడుతూ కాకినాడ పేరుకు ముందు వెనక ఎటువంటి నామకరణాలు చేయరాదని, చరిత్రాత్మక కాకినాడ పేరు రాజమహేంద్రవరం కంటే ముందుగా అవతరించిన 160 ఏళ్ల మున్సిపాలిటీగా ప్రసిద్ధి పొందిందన్నారు. ఎందుకంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు విదేశాల్లో ఆయన వ్యాపారం చేసి తన యావదాస్తులను కూడా మల్లాడి సత్యలింగ నాయకర్ ఎంఎస్ఎన్ చార్టీస్ దారబోశారు. ఈ రోజున ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. మరి ఆస్తులన్నింటినీ కూడా వెనక్కి తీసుకురావాలంటే దేవాదాయ శాఖ చట్టాలు మార్పు చేసేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం వహించారు. అప్పుడే మల్లాడి సత్యలింగ నాయకర్ గారికి సముచితమైనటువంటి గౌరవం దక్కుతుంది, ప్రజా ప్రయోజనాలతో కలుగుతుంది. అదేవిధంగా పిఠాపురం మహారాజు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎనలేనటువంటి దానాలు చేసేటటువంటి మహనీయుల యొక్క తరతరాల కుటుంబం అది. అదేవిధంగా కాకినాడ నగరంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జ్యోతుల సీతారామూర్తి గారి యొక్క 3 తరాల ముందు ఉన్నటువంటి ముత్తాత అయినటువంటి జ్యోతుల వెంకయ్య గారు ఈ కాకినాడ నగరపాలక సంస్థకి 100 ఎకరాల భూమిని దానం చేశారు. ఆ ప్రదేశంలో ఇప్పుడు వాటర్ వర్క్స్ ఉంది. మరి అదేవిధంగా ముత్త వంశీయులు పైడవారు, పైండవారు, మంత్రి ప్రగడవారు అనేక సత్రాలు నిర్మించారు, అనేక విద్యలు నేర్పించారు, అనేక ఉపాధులు కల్పించారు, యావదాస్తులు దారబోశారు. మహర్షి గురుసు సామమూర్తి గారు అఖిల భారత కాంగ్రెస్ మహాసభల కోసం, స్వాతంత్ర సమరం కోసం తన యావదాస్తిని కూడా ధారపోశారు. అదేవిధంగా విద్యురెడ్డి వారు హిందూ శ్మశాన వాటి కోసం 100 ఎకరాల భూమిని దానం చేశారు. అట్లాగా ఈ కాకినాడ జిల్లాలో మరి పంతం పద్మనాభం గారు కూడా మంచి రాజకీయాల కోసం తన యావదాస్తిని కూడా స్వచ్ఛ రాజకీయాల కోసం దారపోసినటువంటి మహానుభావుడు. ఆ రకంగా ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, మరి కేఎస్ఆర్ మూర్తి గారు కానీ, మరి జ్ఞానానంద కవి గారు కానీ, ఇంకా చాలామంది రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కానీ, చాలామంది మహానుభావులు ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, బీసీల్లో కానీ, మైనారిటీల్లో కానీ అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా గౌరవించడానికి వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఈ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ కూడా మరి ప్రత్యేకంగా పరిశీలన చేయించి వారిని గౌరవించే కార్యక్రమం అకాడమీ ద్వారా నిర్వహించేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తే బాగుంటుంది. ఈ కాకినాడ జిల్లాకి ముందు కానీ వెనక కానీ ఏమైనా పేర్లు ఏమైనా పెట్టాలంటే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం సజీవంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా వారిని ఆహ్వానించి సముచితంగా వారందరి అభిప్రాయాలు తీసుకుని తద్వారాగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తప్ప కులాల మధ్యన, మతాల మధ్యన, వర్గాల మధ్యన ప్రాంతీయ భేదాలు తలెత్తే విధంగా ఈ కాకినాడ జిల్లాలో నామకరణం పట్ల జరుగుతున్నటువంటి వైఖరులు చాలా దురదృష్టకరంగా ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఏ కులం పట్ల కానీ, ఏ మతం పట్ల కానీ ఎవరికి ఎటువంటి అవరోధాలు లేవు. కాబట్టి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండాలంటే కాకినాడ పేరును యథావిధంగా ప్రపంచ చరిత్రలో ఇదే స్థానంలో ఉంచినట్లయితే రాజమహేంద్రవరానికి ఎంత ఖ్యాతి ఉందో అంతే ఖ్యాతి చాళుక్యుల కాలం నుంచి కూడా ఈ కాకినందివాడ వంశీయులు పాలించినటువంటి కాకినాడకు ఉంది. కాబట్టి కాకినాడ జిల్లాగానే ఉంచాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ నేతలకి కూడా ఈ పురపాలక పూర్వ పాలకవర్గ సభ్యుడిగా మరి ప్రజల అభిప్రాయాన్ని, మా అభిప్రాయాన్ని తెలియజేస్తూ వారికి లేఖను పంపించడం జరుగుతుంది.